నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు అంటారా, స్థానిక సంస్థల ఎన్నికలు అంటారా, మొత్తానికి ఏంటంటే బీజేపీ తన పట్టు నిలుపుకుంది. ఇక్కడ బీజేపీ పట్టు నిలుపుకుందా, లేకపోతే బీజేపీ తయారు చేసిన షిండే వర్గం పట్టు నిలుపుకుందా అనే అంశం కన్నా కూడా నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ని బీజేపీ అక్రాస్ ద కంట్రీ ఎలా బిల్డ్ చేసుకుంటూ వస్తుంది అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. మరో హిమంత్ బిశ్వ శర్మలాగా దేవేంద్ర ఫడ్నవీస్ రూపాంతరం చెందబోతున్నారు. ఇటు వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ది కంట్రీలో, ఈస్టర్న్ పార్ట్లో ఇప్పుడే మాట్లాడుకున్నాం హిమంత్ బిశ్వ శర్మ, నార్త్లో యోగి ఆదిత్యనాథ్. అంటే బీజేపీకి బెంగలేదు, ఆర్ఎస్ఎస్కి కూడా పెద్ద అసౌకర్యం ఏం లేదు. ఎందుకంటే ఒక కొత్త నీరు రాగానే పాత నీరు వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉంటుంది. సిద్ధంగా ఉన్న తర్వాతే కొత్త నీటిని బీజేపీ ప్రవేశపెడుతుంది అనమాట. మొన్నటికి మొన్న చూసిన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబీన్ని వాళ్ళు ప్రకటించగానే అర్థమైపోయింది బీజేపీ ఎత్తుగడ ఏంటనేది. మిగిలిన పార్టీల్లో లేనిది బీజేపీకి ఉన్న ఇది. ఎవరికి వీళ్ళ గాడ్ ఫాదర్స్ ఉండరు, కింది లెవెల్ నుంచి పైకి వస్తారు వీళ్ళందరూ కూడా. సో ఈ నమూనాని బీజేపీ దేశానికి చూపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి సమగ్రంగా విశ్లేషించడానికి పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం వాజన్ గారు. ఈ మహాయుతి కనుక చూస్తే దేవేంద్ర ఫడ్నవీస్ ఒక వామనం నుంచి త్రివిక్రముడిలాగా ఎదిగాడు అనటానికి ఇదొక ఉదాహరణగా చూపించవచ్చు. స్పష్టంగా తెలుసు. అంటే మనం బ్యాక్ అండ్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం స్పెసిఫిక్గా మహారాష్ట్ర ఒక 10 సంవత్సరాల ముందుకెళ్తే కాంగ్రెస్ డామినేటెడ్ ఏరియా ఉండే. తర్వాత ఉద్ధవ్ ఠాక్రే గారు వచ్చారు. ఫస్ట్ మీకు తెలిసిందే వసంతదాదా పాటిల్, ఏఆర్ అంతులే, ఇట్లాంటి పెద్ద పెద్ద కిలాడీలు ఆడిన ప్లేస్ మహారాష్ట్ర. కాంగ్రెస్ ఉండే, శరద్ పవార్. తర్వాత శరద్ పవార్ సోనియా గాంధీ డిఫరెన్సెస్ వచ్చిన తర్వాత శరద్ పవార్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఎన్సీపీ స్టార్ట్ చేశారు. మమతా బెనర్జీ లాగానే ఆల్మోస్ట్. ఇద్దరు పార్టీల్లో కాంగ్రెస్ అని ఒక పేరు ఉంది. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అక్కడ, ఇక్కడ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ. కానీ బీజేపీకి లాస్ట్ 10 సంవత్సరాల్లో, ఎస్పెషల్లీ ఫస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళకి ఒక స్పేస్ లేకుండా పోయింది అక్కడ మహారాష్ట్రలో. దానికి కారణం మెయిన్గా శివసేన పార్టీలో జరిగిన స్ప్లిట్ మనకందరికీ తెలిసిందే. ఉద్ధవ్ ఠాక్రే ఒకవైపు, షిండే ఫ్యాక్షన్ ఇంకో వైపు వెళ్ళిపోయాడు. ఈవెన్ ఎన్సీపీలో కూడా తర్వాత అక్కడ కూడా ఒక స్ప్లిట్ జరిగింది. అజిత్ పవార్ సపరేట్గా, శరత్ చంద్ర పవార్ అంటే శరద్ పవార్ ఇంకో వైపు, సుప్రియా సూలేతో. మూడవది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి అక్కడ లేని ఇక్కడ లేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ అలయన్స్ పేరు మహా వికాస్ అఘాడీ. సో ఇది మనం చూస్తున్నాం. వీళ్ళదేమో అలయన్స్ పేరు బీజేపీ, శివసేన, షిండే గ్రూప్ అండ్ అజిత్ పవార్ గ్రూప్ ఎన్సీపీ, మహాయూతి. ఇప్పుడు జరిగిన ఈ లోకల్ పోల్స్లో ఒక మేజర్ పార్ట్ మన ముందు దాని రిజల్ట్కి డీటెయిల్గా వెళ్ళే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది బీజేపీ వాళ్ళ లీడర్షిప్ని ఎట్లా బిల్డప్ చేస్తున్నారు. మీరు చెప్పినట్లు నితిన్ నబీన్, ఎక్కడ లేని నితిన్ నబీన్ తీసుకొచ్చి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. దానికన్నా ముందు ఎక్కడి నుంచి వచ్చిన హిమాచల్ ప్రదేశ్లో మనం జగత్ ప్రసాద్ నడ్డా గారిని తీసుకొచ్చి పార్టీ ప్రెసిడెంట్ చేశారు. జానా కృష్ణమూర్తి, ఎక్కడి నుంచి జానా కృష్ణమూర్తి, నో గాడ్ ఫాదర్ నథింగ్, తమిళనాడు నుంచి ఆయన్ని తీసుకొచ్చి పార్టీ ప్రెసిడెంట్ చేశారు. అట్లా మనం చాలా మటుకు చూసుకోవచ్చు. మీరు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, అమిత్ షా ఇట్లాంటి వాళ్ళని పక్కన పెడితే రాజ్నాథ్ సింగ్ బీజేపీ వైపు నుంచి అట్ ద బాటమ్ లెవెల్ నుంచి వర్కప్ చేసుకొని చాలామంది ఉన్నారు. దాంట్లో ఒకరు దేవేంద్ర ఫడ్నవీస్, టిపికల్ నాగ్పూర్ క్యాండిడేట్. నాగ్పూర్ నుంచి ఆయన ఎలక్షన్ గెలుస్తారు. అది కాకుండా మనం చూసాం యూపీలో యోగి ఆదిత్యనాథ్ 5 టైంలో ఎంపీగా ఉండి ఎలక్షన్ గెలిచి దాని తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చాలా పవర్ఫుల్ పట్టు ఆయన దగ్గర ఉంది. బీజేపీ ఏం చేస్తున్నారంటే వాళ్ళ లోకల్ ఏరియాలో, ఆ జాగ్రఫికల్ ఏరియాలో ఒక లీడర్ని డెవలప్ చేస్తున్నారు. నార్త్ ఈస్ట్ మొత్తం హిమంత బిశ్వ శర్మ దగ్గర ఉంది. ఒక కాంగ్రెస్ లీడర్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బీజేపీకి వచ్చి మొత్తం నార్త్ ఈస్ట్ని వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. సో మణిపూర్లో ఏమైనా ఇష్యూ ఉన్నప్పుడు అమిత్ షా గారు హిమంత బిశ్వ శర్మని పంపించారు, మీరు చూసుకోండి అని చెప్పేసి. నేను వెళ్ళక్కర్లేదు, మీరే చూసుకోండి. ఇటువైపు మహారాష్ట్రలో కూడా మనం చూసాం పాలిటిక్స్లో ఫస్ట్ టైంలో బీజేపీ గవర్నమెంట్ 24 గంటల సేపు కూడా ఉండలేకపోయింది. అప్పుడు అజిత్ పవార్ ఆడిన గేమ్ ఉండేది. తర్వాత బీజేపీకి తెలిసిపోయింది ఉద్ధవ్ ఠాక్రేని ఆయన గుర్రం నుంచి కిందకి దింపాలంటే ఫస్ట్ ఆ పార్టీని స్ప్లిట్ చేయాల్సిందని. బాలాసాహెబ్ ఠాక్రే తీసుకొచ్చిన శివసేన కాదు ఇప్పుడున్న శివసేన. ఆయన ఆ రోజు చెప్పారు, నేను ఆ వర్డ్ వాడను కానీ ఇక్కడ సోనియా గాంధీతో ఎవరు కలుస్తారని చెప్పి ఒక కమ్యూనిటీ గురించి మాట్లాడారు. అట్లాంటి వాళ్ళే సోనియా గాంధీతో కలుస్తారని చెప్పి ఆయన కొడుకే ఇప్పుడు సోనియా గాంధీ దగ్గర భజన చేస్తున్నాడు. అది కాకుండా వాళ్ళ కొడుకు
ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రేని తీసుకొచ్చి ఆయన కూడా పెద్ద లీడర్గా తయారు చేశారు. ఇప్పుడు అంతా ధ్వంసం అయిపోయింది, కంప్లీట్గా డౌన్ అయిపోయింది. ఇప్పుడు జరిగిన 2 ఫేజ్ పోలింగ్లో ఫస్ట్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చినాయి. సో దాన్ని కొంచెం మనం అనలైజ్ చేద్దాం. మొత్తం 288 లోకల్ బాడీ ఎలక్షన్స్లో 246 నగర్ పంచాయత్, నగర్ పరిషత్స్, 42 నగర్ పంచాయత్, మొత్తం 288. దాంట్లో మహాయుతి అలయన్స్ అంటే బీజేపీ, శివసేన షిండే అండ్ ఎన్సీపీ అజిత్ పవార్ గ్రూప్ ముగ్గురు కలిసి 207 గెలిచారు. అదే టైంలో మహావికాస్ అఘాడీ అంటే కాంగ్రెస్, శివసేన ఉద్ధవ్ ఠాక్రే అండ్ ఎన్సీపీ సుప్రియా శరద్ పవార్ గ్రూప్ వీళ్ళు ముగ్గురు కలిసింది 44. అంటే మీ యొక్క ఎస్టిమేట్ని పెట్టుకోండి. శివసేన కలిసింది, షిండే గ్రూప్ కలిసింది 53, వీళ్ళందరూ కలిసింది 44, అంటే వాళ్ళకన్నా తక్కువ. ఈ 207 సీట్లో షిండే గ్రూప్ కన్నా తక్కువ ఆలోచించండి. సో 207 సీట్లు గెలిచిన మహాయుతి అలయన్స్లో బీజేపీ అన్నిటికన్నా పెద్ద 117 స్థానాలు. అంటే టెక్నికలీ మీరు 128 అని తీసుకుంటే దాంట్లో లెస్ దెన్ హాఫ్ బీజేపీ గెలిచేశారు ఆల్రెడీ అలయన్స్లో. సరే, ఆన్ దర్ ఓన్ వాళ్ళు గెలవలేరు, ఎందుకంటే అలయన్స్లో ఉన్నారు, అలయన్స్ వాళ్ళకి సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇది కాకుండా మనం మెయిన్గా అక్కడ అర్థం చేసుకోండి, ఎక్సెప్ట్ ఫర్ విదర్భ పక్కన పెడితే మిగతా అన్ని చోట్లలో బీజేపీ ఆధిక్యతలు వచ్చారు. విదర్భ ఉండే కానీ అక్కడ ఈసారి కాంగ్రెస్ బాగా పెర్ఫామ్ చేశారు విదర్భలో. దాని కారణాలు ఉన్నాయి చాలా మటుకు. ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఇది కాకుండా ఇండిపెండెన్స్ 24 స్థానాల్లో గెలిచారు. యూజువల్లీ ఇండిపెండెన్స్ ఎప్పుడు గెలుస్తున్నప్పుడు వాళ్ళు రూలింగ్ పార్టీ వైపు వచ్చేస్తారు వాళ్ళు. నేచురల్గా మరి ఇక్కడ కూడా చూస్తున్నాం. ఇక్కడ తెలంగాణలో జరిగింది పార్టీ సింబల్ కాదు, పార్టీ సింబల్ మీద పోటీ జరగలేదు. మహారాష్ట్రలో పార్టీ సింబల్ మీద నడుస్తుంది. సో మనం ఈజీగా క్లెయిమ్ చేసుకోవచ్చు వాళ్ళు మా పార్టీ వాళ్ళని చెప్పి, ఎందుకంటే మీ బీజేపీ సింబల్ మీద కలిసిన బీజేపీ క్యాండిడేట్ అయిపోతారు. ఇండిపెండెన్స్ అంతా ఇటువైపు వచ్చారు. నా దీంట్లో మనం మెయిన్గా చూడాల్సింది ఏంటంటే కాంగ్రెస్ వైపు చూడండి. కాంగ్రెస్ చీఫ్ హర్షవర్ధన్ సప్కల్ ఆయన్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టారు. ఆయన పార్టీ నుంచి ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు. ఆయన పొజిషన్ చాలా వీక్ అయిపోయింది ఇప్పుడు. శరద్ పవార్ ఈయనేమో అక్కడ ఫార్మర్స్ గురించి మాట్లాడి అక్కడ వరదలు వచ్చినాయి, దానికి డబ్బులు ఇవ్వలేదు గవర్నమెంట్ అని చెప్పి గొడవ చేసిన తర్వాత ఆయన పార్టీ కంప్లీట్గా వైపౌట్ అయిపోయారు. ఫార్మర్స్ కూడా పట్టించుకోవట్లేదు, ఆయన రైతులు కూడా పట్టించుకోవట్లేదు. సెకండ్ బిగ్గెస్ట్ లూజర్ ఉద్ధవ్ ఠాక్రే. ఆయన క్యాంపెయిన్ అప్పుడు కనిపించలేదు, ఏమైందో తెలియదు ఆయనకి. దాని తర్వాత పార్టీది స్ప్లిట్, ఎవరు ఒరిజినల్ శివసేన అనేది ఇప్పుడు చాలా మటుకు ప్రూవ్ అయిపోయింది. అసెంబ్లీ ఎలక్షన్లోనే వచ్చేసింది, ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా అది చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఇప్పుడు రాబోయే బిర్హన్ ముంబై ఎలక్షన్లో అలయన్స్ లేదు, కాంగ్రెస్ సపరేట్గా పోటీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఉద్ధవ్ ఠాక్రే అండ్ వాళ్ళు సపరేట్గా పోటీ చేస్తున్నారు. ఎన్సీపీ తోడుంటారు వాళ్ళు, కానీ ఎన్సీపీకి ముంబైలో ఎక్కువ పట్టలేదు. వాళ్ళకి బారామతి వైపు, పూణే వైపు పట్టున్నాయి. ఈసారి అక్కడ కూడా అజిత్ పవార్ హూ ఇస్ ద రియల్ శివసేన అని చూపించేశారు. శరద్ పవార్ గ్రూప్ ఎవరు, ఎన్సీపీ ఎవరని క్లియర్గా చూపించేశారు. రెండు వైపుల నుంచి 2 ప్రూఫ్, ఒకటి షిండే గ్రూప్, ఇంకోటి అజిత్ పవార్ గ్రూప్. సో వీళ్ళిద్దరు దే హ్యావ్ బాట్ దేర్ ఏం చెప్తారు, మేమే ఒరిజినల్ వీళ్ళు కాదని చెప్పేసి సింబల్ చెప్పారు కదా. మహాయుతిలో ఎన్సీపీకి 37 వస్తే మహావికాస్ అఘాడీ మొత్తం కలిపి 37 వచ్చింది. అదే, సో మీరు అది ఆలోచించండి. ఎన్సీపీకి వచ్చిన అంతే సీట్లు వీళ్ళకి వచ్చేసినాయి మొత్తం అన్నమాట, ఆ పరిస్థితి. సో సపరేట్గా ఇప్పుడు ఇదే ఎలక్షన్ ఇప్పుడు సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ రాబోతుంది. దానికన్నా ముందు అక్కడ జరిగిన కౌన్సిలర్ సీట్ 859 కౌన్సిలర్ సీట్లో ఎలక్షన్ జరిగింది. దాని రిజల్ట్స్ వస్తూనే ఉంది, మెల్లగా వస్తుంది. ఇవాళ సాయంత్రం దాకా బహుశా రావచ్చు మనది రికార్డ్ చేస్తున్నప్పుడు. దాంట్లో బీజేపీ వాళ్ళు ఆల్రెడీ 3000 సీట్ల కన్నా ఎక్కువ మేమే గెలిచేసామంటున్నారు. అది కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ ఇప్పుడు రాబోతే నేను చెప్పింది బిర్హన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్. దాంట్లో శివసేన పట్టు ఎప్పటి నుంచో ఉండే, కానీ ఈసారి ఈ రిజల్ట్ చూస్తే శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి అక్కడ అసలు ప్రసక్తే లేదు. ఆయన కజిన్ రాజ్ ఠాక్రేతో కలిసి అక్కడ ఎలక్షన్లో పోటీ చేయబోతున్నారు. కాంగ్రెస్ సపరేట్గా పోటీ చేస్తారు. సో జరగబోయేది ఏంటంటే ముస్లిం ఓట్లన్నీ కాంగ్రెస్ తీసుకెళ్ళిపోతారు. ముంబైలో ఉన్న సర్టన్ ఏరియాస్లో హెవీ ముస్లిం ప్రెజెన్స్ ఉంది కొన్ని ఏరియాస్లో, అది కాంగ్రెస్కి వెళ్తుంది. మరాఠా ఓట్ ఏమో స్ప్లిట్ అయిపోతుంది, శివసేన అండ్ ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ అండ్ షిండే గ్రూప్లో స్ప్లిట్ అయిపోతుంది. బీజేపీ ఏమో మైగ్రెంట్ ఓటర్స్ మొత్తం తీసుకెళ్ళిపోతారు. అంటే యూపీ, బీహార్ నుంచి వచ్చిన భయాలు, గుజరాతీ వాళ్ళంతా ఓట్లన్నీ, ఎందుకంటే ఒక టైంలో గుజరాత్ అనే స్టేట్ లేకుండే, మహారాష్ట్రనే ఉండే. తర్వాత రీఆర్గనైజేషన్ స్టేట్ తర్వాత గుజరాత్ సపరేట్గా ఫామ్ బిఫోర్ దట్. సో అంటే ఆ రీఆర్గనైజేషన్ ఒక పీరియడ్ ఆఫ్ టైంలో జరిగింది. మన దగ్గర 62లో జరిగినప్పుడు అదే టైంలో. కానీ చాలా మటుకు గుజరాతీలు అక్కడే ఉండిపోయారు.
ముంబైలోనే ట్రేడింగ్ కమ్యూనిటీ కానీ ఇప్పుడు మన షేర్ మార్కెట్లో చూడండి, ఎక్కడైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మొత్తం గుజరాతీ డామినేషన్ ఉంటుంది అక్కడ. ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న దానికి మహారాష్ట్ర ఈజ్ అ క్లాసిక్ కేస్ ఆఫ్ రాహుల్ గాంధీ ఇప్పుడు ఈవీఎంల గురించి, ఓట్ చోరీ గురించి ఏం మాట్లాడలేదు. ఎందుకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇక్కడ ఇంత క్లియర్గా తెలిసిపోతుంది. మన జర్మనీ వెళ్ళి జార్జ్ సోరెస్ కంపెనీతో కలిసి వచ్చాడు కదా, కలిసి వచ్చారు. సో వేరే కొత్త స్ట్రాటజీ ఏమైనా ఉందేమో మరి. ఇప్పుడు ఈ మహారాష్ట్రలో కూడా ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ గారు మాట్లాడుతూ నేను అదే చెప్పారు, దట్ 75% నగర్ కౌన్సిల్ అంటే కౌన్సిల్ ప్రెసిడెంట్లు మా వైపు నుంచి గెలుస్తారని చెప్పి అలయన్స్ వైపు నుంచి గెలిచేస్తారని ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అది కాకుండా ఆయన ఏం చెప్పారంటే ఇక్కడ ఇది ట్రైలర్, ఇది అసలు ఈ సినిమా ఇప్పుడు రాబోతుంది, స్పెషల్లీ సివిక్ బాడీస్లో ఎలక్షన్స్ దాంట్లో, స్పెషల్లీ బర్హన్ ముంబై చాలా ప్రెస్టీజియస్. ఎందుకంటే బిర్హన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ఒక చిన్న స్టేట్ కన్నా ఎక్కువ ఉంటుంది. గోవా పాండిచ్చేరి అట్లాంటి స్టేట్స్ కన్నా ఎక్కువ బడ్జెట్ ఉంటుంది ఒక చిన్న మున్సిపల్ కార్పొరేషన్. ఆలోచించండి మీరు. తో శివసేన షిండే ఫ్యాక్షన్ ఇప్పుడు చాలా మటుకు వాళ్ళ పార్టీ నుంచి ఒక చిన్న గొడవ జరిగింది బీజేపీతో ఎలక్షన్ కన్నా ముందు. వాళ్ళ సీనియర్ నేతలందరూ బీజేపీలో చేరిపోయారు. బీజేపీ మన కర్ణాటకలో జరిగినట్లనే దేవగౌడ కుమారస్వామిని ఎట్లా పక్కన పెట్టారో అట్లనే షిండేని కూడా బహుశా ఇంకొక 10 సంవత్సరాల్లో ఆయన కంప్లీట్గా ఫినిష్ చేసి బీజేపీ వైపు మొత్తం ఓట్లు తీసుకొచ్చేస్తారు. అక్కడ దేవగౌడ గారు కుమారస్వామిని పక్కన పెట్టినట్ల ఈయన కూడా ఏదో క్యాబినెట్ పోస్ట్ చేసి ఢిల్లీలో కూర్చోబెడతారు. అదే జరగబోతుంది. మాండ్యా పార్టీ అక్కడ ఉండిపోయింది, ఇక్కడ ఈయనేమో థానే పార్టీ, థానేలో ఉండిపోతారు ఆయన. అదే ఆయన స్ట్రైక్ అనమాట. సో ఈ కొంకన్ ఏరియాలో కూడా మనం చూడాలి, ఎందుకంటే కొంకన్ వైపు కూడా చాలా మటుకు కొంకన్ అండ్ రాయ్గఢ్ ఏరియాస్లో కూడా శివసేన షిండే ఫ్యాక్షన్ చాలా బాగా పర్ఫామ్ చేసింది అక్కడ. అది కాకుండా ఉద్ధవ్ థాకరే వాళ్ళ పార్టీ, ఎందుకంటే వాళ్ళు అక్కడ డామినేషన్ ఉందని ప్రూవ్ చేయడానికి చాలా ట్రై చేశారు కొంకన్ ఏరియా. ఎందుకంటే మహారాష్ట్ర మరాఠీ హార్ట్ ల్యాండ్ అది, అక్కడ కూడా ఏం జరగలేదు వాళ్ళది. సో ఈ స్ప్లిట్ రెండు వైపుల నుంచి జరిగింది. మేము చెప్పినట్టు 2 మెయిన్ పార్టీస్లో, ఎన్సీపీలో ఒకటి శివసేనలో. ఇది ఒక టెస్ట్ ఉండే. అసెంబ్లీ ఎలక్షన్ అంటే మనం చెప్పొచ్చు ఓకే దాంట్లో చాలా మటుకు మోదీ గారి ఇమేజ్ ఉందేమో, దానికన్నా ముందు లోక్సభ ఎలక్షన్ అయితే మొత్తం మోదీ గారి ఇమేజ్ మీద గెలిచారని చెప్పొచ్చు. అప్పుడు బీజేపీ చాలా సీట్లు ఓడిపోయారు మహారాష్ట్రలో, కానీ దాని తర్వాత అసెంబ్లీలో మేకప్ చేసుకున్నారు. ఇప్పుడు లోకల్ బాడీలో మేకప్ చేసుకుంటే ఇంకా రాబోయే 2029 ఎలక్షన్ దాకా ఫడ్నవీస్ విల్ బీ అన్ అబ్సల్యూట్ లీడర్ ఆఫ్ ద పార్టీ. బీజేపీకి ఎన్ని సీట్లు మహారాష్ట్ర నుంచి పోయిందో అది మొత్తం వాళ్ళు గెలుచుకుంటారు. శరద్ పవార్ వాళ్ళ పార్టీ ఉంటుందో లేదో చెప్పలేము. ఇక్కడ కేసీఆర్ గారు ఎట్లా అయిపోయారో అక్కడ శరద్ పవార్ గారి సంగతి కూడా అంతే. ఆయనకి హెల్త్ బాగాలేదు, ఆయన హీఈస్ నాట్ వెల్. సుప్రియా సూలే ఏమో ఆమె ఏం చేయాలని అర్థం కావట్లేదు. అజిత్ పవార్ గారు వాజ్ ద రియల్ పవర్ దట్. అజిత్ పవార్ వాజ్ హోల్డింగ్ పొలిటికల్ పవర్. సుప్రియా సూలేకి అంత డిబేట్ చేయడానికి లోక్సభలో మాట్లాడొచ్చు, కానీ ప్రఫుల్ పటేల్ లాంటి వాళ్ళు ఆర్గనైజింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళందరూ ఇటువైపు వచ్చేసారు. ఇప్పుడు ఆమె ఒక్కరే అక్కడ మిగిలిపోయింది. మొన్న అమిత్ షా గారిని కలిశారు, వాళ్ళ ఎంపీతో సహా వెళ్ళి కలిశారు అని. తర్వాత నెక్స్ట్ డే డినై చేశారు, లేదు మేము బీజేపీలో చేరట్లేదు అని చెప్పేసి. కానీ ఏదో జరిగింది అక్కడ మాట మనం చూడాల్సింది. ఇంకా ఆమె కూడా ఇంగ్లీష్లో అంటే ద రైటింగ్ ఈజ్ ఆన్ ద వాల్, గోడ మీద రాసి పెట్టేశారు. వాళ్ళు తెలిసిపోతుంది చాలా క్లియర్గా వాళ్ళ పార్టీకి ఫ్యూచర్ లేదు అక్కడ అని చెప్పేసి. సో మహారాష్ట్ర ఎలక్షన్స్ వాసుదేవన్ గారు చాలా మటుకు మరాఠవాడాలో కూడా చూడండి మీరు, ముండే ఫ్యామిలీ అక్కడ వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు. చవాన్ గ్రూప్ని పక్కన పెట్టేశారు అనమాట అక్కడ, అశోక్ చవాన్ గ్రూప్ని. సో మహారాష్ట్ర అనగానే చాలా పెద్ద స్టేట్. మనం ఇప్పుడు మహారాష్ట్ర అనగానే ఒకటి సపరేట్ అనుకుంటాం, ఒక విదర్భ ఒకటి, మరాఠవాడ ఒకటి, కొంకన్ ఒకటి, ఆ ఏరియాస్లో ముంబై ఒకటి సపరేట్గా. ఇదన్నీ సపరేట్ గ్రూప్స్. డెమోగ్రఫీ దానికి ఉన్నదండి, దానికి సపరేట్గా ఉంటుంది. అది వాళ్ళు అక్కడక్కడ వాళ్ళ లోకల్ చీఫ్స్ తయారయ్యారు. ఇప్పుడు షిండే గారు ఎక్కడి నుంచి వచ్చారు? మరాఠవాడ. ఆయన థానే పర్సన్, కొంకన్ థానే నుంచి ఆయన లీడర్షిప్. థానే వాజ్ ద మెయిన్ థింగ్. ఆయన ఒక ఆటో రిక్షా డ్రైవర్ ఉండే, అక్కడి నుంచి పెరిగి పైకి వచ్చారు. చూడండి, ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఒక ఆటో రిక్షా డ్రైవర్ ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నారు. కానీ దట్ హీ కెన్ కమ్ టు దట్ పొజిషన్ అనమాట. అట్ ద సేమ్ టైం శరద్ పవార్ లాంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి పాలిటిక్స్లో ఉన్నా కానీ మహారాష్ట్రలో ఇప్పుడు ఆయనకి అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. సే లేకుండా పోయింది, నథింగ్, జీరో. ఉద్ధవ్ థాకరే ఏమో మా నాన్నగారు బాలాసాహెబ్ థాకరే, ఆయన శివసేన మొదలుపెట్టిండు, నేనే వారసత్వం అని చెప్పి తీసుకొచ్చా ఉద్ధవ్ థాకరే ఇప్పుడు ఎక్కడ లేని పరిస్థితిలో వచ్చేసారు. రాహుల్ గాంధీ వర్షన్ 2.0 ఇస్ ఉద్ధవ్ థాకరే అనే మాట్లాడడంలో ఏం తక్కువ లేదు రాహుల్ గాంధీ కన్నా. కానీ రాహుల్ గాంధీ లాగానే తయారవుతున్నాడు, ఎలక్షన్ మీద ఎలక్షన్ ఓడిపోతున్నాడు. సో ఆయన వైపు నుంచి కూడా శివసేన, ఎందుకంటే ఈ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చెప్పగానే ట్రెడిషనల్ మరాఠీ ఓట్ బ్యాంక్ అది. ఇప్పుడు చాలామంది మైగ్రెంట్స్ ఉన్నారు నేను చెప్పినట్టు, కానీ ఒక ట్రెడిషనల్ మరాఠీ ఓట్ బ్యాంక్ అది ఉండే ముందు నుంచే. అక్కడ శివసేననే గెలుస్తారు, బీజేపీ కూడా ప్రసక్తి లేకుండా.
కానీ ఈసారి బీజేపీ అక్కడ కూడా పర్ఫామ్ చేయబోతున్నారు బాగానే. అది కాకుండా షిండే గ్రూప్ మిగతా ఓట్లు కూడా తీసుకెళ్ళిపోతారు శివసేనది. సో ఉద్ధవ్ థాకరే పొలిటికల్ కెరియర్ యాజ్ గుడ్ యాజ్ ఫినిష్డ్. ఆదిత్య థాకరేని తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. సో మహారాష్ట్రలో జరిగే మార్పులు నెక్స్ట్ 2029, ఎందుకంటే మనం అనుకుంటాం 2029 చాలా దూరం ఉందని, కానీ ఒక సంవత్సరం టక్మని వెళ్ళిపోయింది. ఇప్పుడు 2025 అయిపోయింది. మోదీ గవర్నమెంట్ మే కాగానే దే విల్ కంప్లీట్ 2 years. సో దాని తర్వాత 2.5 years కాగానే నెక్స్ట్ ఎలక్షన్ వర్క్ మొదలైపోతుంది. యూపీ ఎలక్షన్ కాగానే నెక్స్ట్ ఎలక్షన్ వర్క్ స్టార్ట్ చేసేస్తారు. ఓకే, సో డెఫినెట్గా బీజేపీ వైపు నుంచి ఉన్న ప్రిపరేషన్ మహారాష్ట్రలో వాళ్ళకి లాస్ట్ టైం పోయిన సీట్లన్నీ వాళ్ళు ఈసారి తెచ్చుకుంటారని ఇప్పుడు క్లియర్గా తెలిసిపోయింది. యూపీలో కూడా ఇప్పుడు యూపీ గవర్నమెంట్ ఫంక్షనింగ్ మీద చూస్తే డెఫినెట్గా అప్పుడు జరిగిన తప్పులకి వాళ్ళు ఇప్పుడు సరిదిద్దుకొని యూపీలో క్యాండిడేట్ సెలక్షన్ ఇంప్రూవ్ చేసి యోగి ఆదిత్యనాథ్ గారికి ప్రామినెంట్, ఎందుకంటే లాస్ట్ టైం చాలా మటుకు అలిగేషన్స్ అదే ఉండంటే యోగి గారు రికమెండ్ చేసిన క్యాండిడేట్ని అమిత్ షా గారు రిజెక్ట్ చేశారు, దానికోసం బీజేపీ ఓడిపోయారండి. మనకు నిజం తెలియదు ఏం జరిగింది అనేది మనకి, కానీ ఆబ్వియస్లీ ఏదో జరిగింది అక్కడ. సో ఈసారి యోగి ఆదిత్యనాథ్ గారికి ఫుల్ అప్పర్ హ్యాండ్ ఇచ్చేసి క్యాండిడేట్ సెలక్షన్ ఆయనకి ఇచ్చేసి, ఎందుకంటే అక్కడ 400 సీట్లు ఉన్నాయి అసెంబ్లీ ఎలక్షన్లో. 400 సీట్లు తమాషాగా 400 ఎక్కువ 3 రాష్ట్రాలు లెక్క. సో మీరు ఆలోచించండి. సో దాని నుంచి తెలిసిపోతుంది ఎంత పవర్ ఉంది. అఖిలేష్ యాదవ్కి ఎంత ఉంది, కాంగ్రెస్కి అయితే అక్కడ 0 ప్రెజెన్స్. ఒక రాయ్బరేలీ అమేథీ పక్కన పెడితే మీరు 1 or 2 సెగ్మెంట్స్ ఉందండి. బీఎస్పీ ఉన్నారు, కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే బీఎస్పీ వైపు నుంచి ఆమె మాయావతి ఒరిజినల్ చామ్ పోయింది మొత్తం. ఆమెకి స్ట్రెంగ్త్ ఉండే ముందు, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆమె అలయన్స్ నుంచి బయటకు వచ్చి ఒంటరిగా పోటీ చేస్తున్నప్పుడు ఆమె గెలవలేకపోతుంది. ఇంకోటి గెలిస్తే కూడా వాళ్ళని ఏదో ఒక పార్టీ వాళ్ళు కొనుక్కుంటున్నారు. తెలంగాణలో కూడా అదే జరిగింది. అంతే కదా. సో ఈజీ కదా. ఇప్పుడు మీరు దళిత్ ఓట్లు మీకు దొరకకపోతే కాంశీరామ్ పార్టీ కదా ఇది, అక్కడ కొన్ని దళిత్ యాదవ్ ఓటు ఆమె ఉన్న ఆమె ఓన్ క్యాస్ట్ నుంచి కమ్యూనిటీ నుంచి వచ్చేవాళ్ళు ఆమెకి ఓటేస్తారు అనుకోండి, ఆమె పోటీ చేయదు ఎలక్షన్ ఎట్లయినా, వాళ్ళు గెలుస్తారు. 10-15 ఎమ్మెల్యే గెలుస్తారు అనుకోండి, దాంట్లో 10 మందిని కొనుక్కుంటారు. ఏ పార్టీ గెలుస్తారో వాళ్ళు కొనుక్కుంటారు. ఇన్ దిస్ కేస్ బీజేపీ వాళ్ళు ఇటువైపు వచ్చేస్తారు, వాళ్ళకి 2-3 మినిస్టర్షిప్ ఇస్తారు, 5 మందికి కార్పొరేషన్ చీఫ్లు చేసేస్తారు, అయిపోతుంది, హ్యాపీ. పరంగా ఈ మహాయుతిని మినీ లోక్సభ పోల్స్ లాగా చూడొచ్చా? డెఫినెట్గా ఈ లోకల్ పోల్స్లో, ఎందుకంటే ఇక్కడ అన్ని కంట్రీలో ఉన్న అన్ని పార్ట్స్ నుంచి జనం ఉన్నారు అక్కడ. కరెక్ట్. అండ్ ఎస్పెషలీ ముంబై మెట్రోపాలిటన్ రీజన్ ఎంఎంఆర్లో. సో ఆ ముంబై మెట్రోపాలిటన్ రీజన్లో మీరు సౌత్ ఇండియా నుంచి ఎప్పుడో ఉన్నారు, బీహార్ యూపీ నుంచి చాలామంది భయ్యాలు వచ్చారు. సంజయ్ నిరుపమ్ లాంటి క్యాండిడేట్ తయారైంది అక్కడి నుంచే కదా. ఈజ్ నార్త్ ఇండియన్, నాట్ ఏ మహారాష్ట్ర. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం శివసేన వాళ్ళు నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు, సౌత్ ఇండియా వచ్చిన వాళ్ళని సన్స్ ఆఫ్ సాయిల్ పాలసీ కింద వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి, ముంబై ఫర్ మరాఠీస్, మహారాష్ట్ర ఫర్ మరాఠీస్ అని చెప్పి క్యాంపెయిన్ కూడా నడిపించారు. జారంగే ఒక రిజర్వేషన్ క్యాంపెయిన్ కావాలని చెప్పి మరాఠాగా నడిపించారు. ఇప్పుడు ఆయన ఎక్కడ పోయినా అర్థం కావట్లేదు, ఎందుకంటే ఆయన పాలసీ ఉండే ఆ మహారాష్ట్ర ఫర్ మహారాష్ట్రియన్స్ అనగానే ఈ ఎలక్షన్ బీజేపీ ఓడిపోవాలండే. శివసేన కూడా, షిండే పార్టీ కూడా ఎక్కడో లేకుండా పోవాలంటే, కానీ ఈజీగా గెలిచేశారు. అంటే దిస్ ఫెలో వాజ్ ఓన్లీ ప్రాప్డ్ అప్ బై కాంగ్రెస్. వీళ్ళని పెంచి పోషించేంత కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఎక్కడ లేరు, కాంగ్రెసే గెలవలేకపోతున్నారు. కాంగ్రెస్ యాక్చువల్లీ పర్ఫార్మ్ బెటర్ దెన్ శివసేన, ఉద్ధవ్ థాకరే అండ్ శరద్ పవార్. సో రేపు ఎందుకంటే ముస్లిం ఓట్స్ అంతా వాళ్ళకి వెళ్ళింది ఈసారి, చాలా క్లియర్ అది. ఎంఐఎంకి ఎక్కడ ఓట్లు రాలే, ఎంఐఎం పోటీ కూడా చేయలేదు అనుకుంటే ఎక్కువ సీట్లలో. సో వచ్చే లోక్సభ ఎలక్షన్ ప్రిపరేషన్ చూస్తే డెఫినెట్గా బీజేపీ, శివసేన, అజిత్ పవార్ ఫ్యాక్షన్ డెఫినెట్గా మహారాష్ట్రలో బాగా పర్ఫామ్ చేయబోతున్నారు. మహారాష్ట్ర అనేది ఇప్పుడు సీల్ అయిపోయింది, గుజరాత్ సీల్ అయిపోయింది, రాజస్థాన్ బీజేపీ దగ్గర ఉంది, మధ్యప్రదేశ్ బీజేపీ దగ్గర ఉంది, ఛత్తీస్గఢ్ బీజేపీ దగ్గర ఉంది, ఒడిశా బీజేపీ దగ్గర ఉంది, బీహార్ ఎన్డీఏ ఉన్న కూటమి ఉంది. అది కాకుండా ప్రశ్న సురేష్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన రాష్ట్రాలన్నింటిలోనూ బీజేపీ స్ట్రెంథెన్ అవుతూ వస్తుంది. తెలుగు రాష్ట్రాలకు వచ్చేప్పుడు ఎందుకండి అంత డల్గా ఉంటుంది? అది ఒక $1 million క్వశ్చన్. అది మొన్న మోదీ గారు క్లాస్ తీసుకున్నారు, అందరికి తెలిసిందే ఎంపీలకు. మీకు ఎప్పుడైనా ఏ స్పోర్ట్లో అయినా మీరు పొలిటిక్స్ పక్కన పెట్టండి, స్పోర్ట్లో కూడా గెలవాలంటే ఒక ఫైర్ ఇన్ ద బెల్లీ అంటాం మనం. నాకు గెలిచి తీర్చాల్సిందే, ఎట్లయినా గెలుస్తాను నేను, ఎథికలీ, నాన్ ఎథికలీ కాదు, డబ్బులు ఇచ్చి అట్లా కాదు, కానీ గెలవాలని ఒక అర్జు ఉండాలి. మీరు బీహార్లో చూడండి, బీహార్ పక్కన పెడదాం, మనం హర్యానా తీసుకుందాం. ఓడిపోతారనుకున్న స్టేట్ ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా అగ్రీ చేశారు మేము ఓడిపోతామని చెప్పి. కానీ లాస్ట్ మినిట్ దాకా క్యాండిడేట్ సెలెక్షన్ నుంచి మైక్రో లెవెల్, బూత్ లెవెల్ దాకా మేనేజ్మెంట్ తీసుకొచ్చి బూత్ లెవెల్లో ప్రతి ఓటర్ని ట్రాక్ చేసి తీసుకొచ్చి ఓటేపించిన పని బీజేపీ కార్యకర్తలు చేశారు.
అది చాలా పెద్దది. ఇక్కడ నేను మళ్ళీ అదే చెప్తాను, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లు బంద్ చేయండి పార్టీ ఆఫీస్లో. అది కాదు, మోదీ గారు అదే చెప్పారు కదా, వెళ్ళి పని చేయండి ఫీల్డ్లో. మీరు పాలిటిక్స్ పక్కన పెట్టండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో పక్కన పెట్టండి, గెలవాలని చెప్పి చేయండి, గెలుస్తాం. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, బీజేపీలో చేరకున్నా కానీ షిండే గ్రూప్ కానీ అజిత్ పవార్ గ్రూప్ గారు ఎట్లా పనిచేస్తారు ఇక్కడ మహారాష్ట్రలో ఇప్పుడు. ఇక్కడ బయట నుంచి వచ్చిన ఈట్ల రాజేందర్ని పార్టీ లాయలిస్ట్ పట్టించుకోరు, అటువైపు ఈట్ల రాజేందర్ వాళ్ళని పట్టించుకోరు, ఎక్కడ లేని రాజాసింగ్ని తీసి బయటపడేశారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే మీకు గెలవాలంటే రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతుంది, నంబర్ ఆఫ్ వార్డ్స్ ఇంక్రీజ్ చేశారు, డీలిమిటేషన్ మార్చేశారు. ఇప్పుడు మొత్తం ఆ డీలిమిటేషన్ ప్రాసెస్ నడుస్తుంది. 2 ఏరియాస్లో లిస్ట్ డిక్లేర్ చేస్తారు, దాంట్లో మా అల్వాల్ ఏరియా ఒకటి ఉండే, హైకోర్టు మనకు క్లియర్ చేశారు. అది ఇప్పుడు ఏం జరగబోతుందంటే 300 సీట్లు 300 వార్డులు రాగానే ఎంఐఎం ప్లస్ కాంగ్రెస్ ఈజీగా గెలిచేస్తారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఏరియాస్లో అంతా ఇప్పుడు మీరు ఒకవైపు నార్త్ హైదరాబాద్ తీసుకుంటే షామీర్పేట నుంచి అక్కడ దాకా, సౌత్ హైదరాబాద్ తీసుకుంటే ఇటువైపు ఓల్డ్ సిటీ నుంచి ఓల్డ్ సిటీ అవతల ఉన్న రింగ్ రోడ్ దాకా ఉన్న మొత్తం ఏరియా, వెస్ట్ హైదరాబాద్ మీరు హైటెక్ సిటీ కానీ అక్కడి నుంచి మన మొయినాబాద్ వైపు వెళ్ళే రూట్ మొత్తం అక్కడ, చెవెర్లా దాకా వెళ్ళక్కర్లేదు, దానికన్నా ముందున్న కాన్స్టిట్యున్సీ మహేశ్వరం లాంటి. ఇక్కడేమో ఈస్ట్ హైదరాబాద్లో ఉప్పల్ వైపు, ఉప్పల్ కాకుండా మీరు బోడుప్పలు అటువైపు, ఇది మొత్తం అన్ని మున్సిపాలిటీస్లు అన్నీ అక్కడున్న పాత పంచాయతీలు అన్నీ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేస్తుంది, గ్రేటర్ హైదరాబాద్. 300 సీట్లు డెఫినెట్గా బీజేపీకి లాస్ట్ టైం ఈ చిన్న దాంట్లోనే బీజేపీకి 54 సీట్లు వచ్చినాయి, నాన్ ఇప్పుడున్న చేరకుండా అప్పుడే. సో ఈ 300 బీజేపీకి ఎంత వస్తుంది చూడాల్సింది. ఇప్పుడు అక్కడే ఫస్ట్ టెస్ట్ రాబోతుంది రామచంద్రరావు గారికి. అసెంబ్లీ ఎలక్షన్ చాలా దూరం ఉంది. మీరు సర్పంచ్లు, ఇదొక మినీ తెలంగాణ సర్పంచ్ల ఎలక్షన్ అంతా నాన్ పార్టీ బేస్, దీన్ని కూడా గెలుస్తారంటారు, దీన్ని కూడా మినీ తెలంగాణ ఎలక్షన్ లాగా చూడొచ్చు డెఫినెట్. ఎందుకంటే ఇక్కడ సింబల్తో పోటీ చేస్తారు, సో మీరు డినై చేయలేరు మేము గెలవలేదు, యూ హ్యావ్ టు బీ రెడీ. కానీ ఇప్పుడు దాకా ప్రిపరేషన్స్ కనిపించట్లేదు. నేను ఎప్పుడో చెప్తున్నాను వాసుదేవన్ గారు, మీ దగ్గర 54 48 ఎంతమంది ఉన్నారు తెలియదు ఇప్పుడు బీజేపీలో, చాలామంది వెళ్ళిపోయారు కౌన్సిలర్స్, కొనుక్కున్నారు కాంగ్రెస్ వాళ్ళు, కొంతమంది చనిపోయారు. మీరు ఎందుకు అనౌన్స్ చేయట్లేదు మీ క్యాండిడేట్స్ని? వాళ్ళకి టైం ఉండదు, ఎప్పుడో సడన్గా ఇప్పుడు అనౌన్స్ చేసేస్తారు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అని. బీజేపీ క్యాండిడేట్ సెలక్షన్లోనే వాళ్ళకు ఒక వారం కూడా క్యాంపెయిన్ చేయ టైం ఉండదు. అవును, మీరు ఎప్పుడైనా ఒక లోకల్ ఎలక్షన్లో పోటీ చేస్తున్నప్పుడు అక్కడున్న రోడ్లు, డ్రైనేజ్లు, ఎలక్ట్రిసిటీ సప్లై ఇష్యూస్, అది కాకుండా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, హైడ్రా రోలు, ఇదంతా దాంట్లో వస్తుంది. ఇదన్నీ ఎట్లా చేపిస్తారు? మీకు టైం ఉండదు. గెలిచిన క్యాండిడేట్ ప్రాబ్లం లేదు, బీజేపీ వాళ్ళు ఆల్రెడీ పనిచేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు. మీరు గెలవలేని సీట్లో ఎంఐఎం గెలిచిన సీట్లు కానీ, కాంగ్రెస్ గెలిచిన సీట్లు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిన సీట్లు, అక్కడ మీరు క్యాండిడేట్ని ఎందుకు అనౌన్స్ చేయట్లేదు? మీకు ఏం పోతుంది ఇప్పుడు అనౌన్స్ చేస్తే? లేదు మేము ఎలక్షన్ కన్నా వారం ముందే రిలీజ్ చేస్తామంటే మళ్ళీ అదే రిజల్ట్ రాదు. మహాయుతికి బీజేపీ ఎలా ప్లాన్ చేసింది సార్? అక్కడ ఏంటంటే అక్కడ చాలా స్ట్రెంగ్త్ క్లియర్ ఉంది. బీజేపీ ఒక అర్బన్ సెంట్రిక్ పార్టీ అని మొన్నదాకా అనుకున్నాం, కానీ ఈ ఎలక్షన్ అది కూడా మారిపోయింది. ముంబై పార్టీ కాదు, నాగ్పూర్ రూరల్ ఏరియాస్ ఎక్సెప్ట్ ఫర్ విదర్భ, మిగతా అన్ని ఏరియాలో వాళ్ళు పెనిట్రేట్ చేసుకున్నారు. ఇక్కడ కూడా చేయొచ్చు కదా తెలంగాణలో, అంటే ఆ మోడల్ కనుక తీసుకుంటే జాగ్రత్తగా. తెలంగాణలో ఎవరు ఉన్నారు చెప్పండి, ఒక రూరల్ పార్టీ చెప్పండి నాకు, ఎవరు లేరు. బీజేపీ చేస్తున్న అన్నిటికంటే పెద్ద తప్పు, నేను దీనికన్నా ముందు కూడా మన డిబేట్లో చెప్పాము, వాళ్ళు కాంగ్రెస్ని అటాక్ చేయకూడదు, వాళ్ళు జేడీఎస్ మోడల్ తీసుకోవాలి. ముందు బీఆర్ఎస్ని ఫినిష్ చేసేసేయాలి. బీఆర్ఎస్ని పార్టీ లేకుండా ఖతం చేసేస్తే దెన్ డైరెక్ట్ పోటీ కాంగ్రెస్ బీజేపీకి అవుతుంది. అప్పుడు ఎడ్జ్ ఉంటుంది, అప్పుడు డెఫినెట్గా ఎడ్జ్ ఉంటుంది. స్పెషలీ సిటీ లైక్ హైదరాబాద్, ఒక 24 కాన్స్టిట్యున్సీలో హైదరాబాద్ మీద, అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మిగతా అన్ని చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్ని తీసుకుంటే, చెవెర్లా లాంటి ఏరియాస్ తీసుకుంటే డెఫినెట్గా బీజేపీకి అర్బన్ కాన్స్టిట్యున్సీ ఒకటి ఉంది. ఎప్పుడు బీజేపీని అర్బన్ పార్టీ అంటారు. దానికోసం జిహెచ్ఎంసీ ఎలక్షన్ చూడండి, సికింద్రాబాద్లో సీట్ గెలవకపోతే కూడా హైదరాబాద్లో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ గెలవలేకపోతే కూడా వాళ్ళు అసెంబ్లీ జిహెచ్ఎంసీలో చాలా బాగా పర్ఫామ్ చేశారు. అవును, ఎందుకంటే అర్బన్ కాన్స్టిట్యున్సీ ఉంది అక్కడ. అవును, నాన్ తెలుగు స్పీకింగ్ కాన్స్టిట్యున్సీ ఒకటి ఉంది ఇక్కడ. ముందు మనం ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళని మాట్లాడుతుండే, కూకట్పల్లి వైపు, వనస్థలిపురం వైపు, దిల్చుక్నగర్ వైపు ఆంధ్ర వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అదేం లేదు. ఇప్పుడు ఇట్ హస్ బికమ్ ఎ వెరీ కాస్మోపాలిటన్ సిటీ. మీరు మీ పని ఇవాళ నుంచి మొదలు పెడితే కూడా మీకు ఎలక్షన్, జిహెచ్ఎస్వి ఎలక్షన్ దాకా మీరు కంప్లీట్ కవర్ చేయలేరని బీజేపీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా ఒక రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది, ఎప్పుడైనా. సిటీలో ఉన్న అన్ని ఎమ్మెల్యేలను కొనుక్కున్నారు, అరకెప్పుడు గాంధీ నుంచి దానం నాగేందర్ అందరూ వాళ్ళ చేతిలో ఉన్నారు. ఇప్పుడు మీరేం చేస్తారు?
బీజేపీ వాళ్ళు. అంటే వీళ్ళు దే హ్యావ్ టు స్టార్ట్ క్యాంపెయినింగ్ టుడే. మీరు అడిగిన ప్రశ్నకి ఇది గెలవాలని చెప్పి ఒక ఫైర్ ఉండాలి. అది బీహార్ నుంచి నేర్చుకోండి, హర్యానా నుంచి నేర్చుకోండి, ఈవెన్ మహారాష్ట్ర నుంచి నేర్చుకోండి. లోకల్ పోల్స్లో ఎట్లా పనిచేశారు, ఎంత మైక్రో మేనేజ్మెంట్ చేశారు వాళ్ళు. ఎప్పుడో క్యాండిడేట్ని డిక్లేర్ చేశారు, గ్రౌండ్ వర్క్ చేశారు, బూత్ మేనేజ్మెంట్ చేశారు. పార్టీ ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్లు చేయడం కాదు. ఎవ్వరు చూడరు ప్రెస్ కాన్ఫరెన్స్. మోదీ గారిని చూసి నేర్చుకోవాలి. మోదీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేయరు కదా, ఆయన ఓన్ వేలో కమ్యూనికేట్ చేస్తారు. మన్ కీ బాత్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది ఫాలో అప్ కావాలి. గ్రౌండ్ లెవెల్లో సిటీ బయటికి వెళ్ళి పనిచేయడం ఫస్ట్ నేర్చుకోవాలి వీళ్ళు. గ్రౌండ్ లెవెల్ నుంచి ఖమ్మం వైపు కానివ్వండి, అర్మూర్ వైపు కానివ్వండి, ఇటువైపు ఎక్కడైనా నార్త్ తెలంగాణ ఆదిలాబాద్ పక్కనున్న కాన్స్టిట్యున్సీలు, ఇటువైపు నిజామాబాద్ బయట ఉన్న కాన్స్టిట్యున్సీలు, ఇక్కడ కర్నూలు వైపు అంటే మహబూబ్ నగర్ అనుకోండి, కర్నూలు వెళ్ళి మహబూబ్ నగర్ వైపు ఉన్నారు, డికేఆర్ నగర్ ఉన్నారు. అక్కడ కాకుండా ఇటు వికారాబాద్ వైపు. ఇదన్నీ బీజేపీ గ్రౌండ్ లెవెల్లో వర్కర్స్ ఉన్నారా లేదా తెలియదు ఇప్పుడు బూత్ లెవెల్లో. అక్కడ ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసి ప్రిపేర్ చేస్తేనే మీకు 228 రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో మీ దగ్గర క్యాండిడేట్స్ ఉంటారు, మీ దగ్గర బూత్ లెవెల్ వర్కర్స్ ఉంటారు. రైట్. అది బీజేపీ తెలంగాణలో గెలవాలంటే ఫస్ట్ బీఆర్ఎస్ని ఫినిష్ చేసేసేయండి. పార్టీ స్ప్లిట్ చేస్తారా, లేకుంటే వాళ్ళ దగ్గర ఉన్న అందరినీ మీరు కొనుక్కుంటారా, ఏం చేస్తారో తెలియదు. కానీ ఇవాళ పొద్దున కూడా ఒక ఫార్మర్ ఎమ్మెల్యే నాతో మాట్లాడాడు. నేను ఆయన పేరు తీసుకొని గంటసేపు మాట్లాడిన నా దగ్గర పొద్దున. అన్నాడు, సురేష్ గారు నాకు చాలా ఇష్టం బీజేపీ అంటే, కానీ నేను ఇప్పుడు ఉన్నది బీఆర్ఎస్లో, నేనేం చేయలేను. నేను ఆ పార్టీలో ఉన్నాను, ఎందుకంటే 10 సంవత్సరాలు 2 టర్మ్గా నేను ఎమ్మెల్యేగా గెలిచాను. సో న్యాచురల్లీ వాళ్ళతో ఉన్నాను నేను. కానీ ఒక సింపతి ఫ్యాక్టర్ కావాలంటే రేపు నాకు ఆర్ఎస్ఎస్ వాళ్ళ డిసిప్లిన్ చూస్తే చాలా ఇష్టమైంది. మొన్న ఆయన ఎవరో పుస్తకాలు అమ్ముతున్న ఒక సీన్ నాకు చెప్పారు వాళ్ళ పొద్దున. అక్కడ చూడండి, బీఆర్ఎస్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, కానీ ఎవరు వాళ్ళని అప్రోచ్ చేయట్లేదు. మీరు బీఆర్ఎస్ని స్ప్లిట్ కూడా చేయొచ్చు కావాలంటే. మీరు షిండే పాలసీ ఫాలో చేయొచ్చు, మీరు ఎన్సీపీ పాలసీ ఫాలో చేయవచ్చు. ఆ పార్టీనే స్ప్లిట్ చేసేసేయండి, ఒకవైపు మీ వైపు తీసుకొచ్చేసేయండి. అది చేస్తే చాలు కదా. మీరు పార్టీని మొత్తం మాయం చేయక్కర్లేదు. కేసీఆర్ గారు పోయిన తర్వాత పార్టీ ఎట్లయినా మాయమైపోతుంది. కవిత పడట్లేదు కేటీఆర్తోని, హరీష్ రావు ఎక్కడో మాట్లాడుతున్నారు. సో ఆ స్ప్లిట్ ఫస్ట్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఒక 5-year 10-year ప్లాన్ వేసుకొని కంప్లీట్గా 1:1 విత్ కాంగ్రెస్ ఫైట్ పెట్టుకుంటే బీజేపీ బహుశా ఒక 10 సంవత్సరాల తర్వాత ఇట్ విల్ బికమ్ నంబర్ 1 ఫోర్స్ ఇన్ తెలంగాణ. అది జరగవచ్చు, కర్ణాటకలో జరిగింది, ఇక్కడ కూడా జరగవచ్చు. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చూసాం కదా, మహాయుతి పోల్స్ దగ్గర నుంచి బీజేపీ ఎలా పర్ఫామ్ చేసుకుంటూ వచ్చింది. అండ్ మనం కనుక చూస్తే అవుట్ ఆఫ్ 288 లోకల్ బాడీస్, అందులో 246 నగర పంచాయతీలు, 42 నగర పరిషత్స్ అండ్ 42 నగర పంచాయతీస్ ఉన్నాయి. అందులో మహాయుతి అంటే బీజేపీ, శివసేన షిండే, ఎన్సీపీ అజిత్ పవార్ వీళ్ళు కలిసి గెలుచుకుంది 207 అయితే, మహావికాస్ అగాది అందులో ఉన్న కాంగ్రెస్ 28, శివసేన ఉద్ధవ్ ఠాకరే గ్రూప్, ఎన్సీపీ శరద్ పవార్ గ్రూప్ వీళ్ళు కలిసి గెలుచుకుంది 37. బీజేపీ ఎత్తుగడలు ఇక్కడ ఫలించాయి. అంటే విభజించటం, పాలించటం. అది కర్ణాటకలో అలాగే చేసింది, చాలా రాష్ట్రాలు అలాగే చేసుకుంటూ వస్తుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చీలిక గ్రూప్ మీద ఆధిపత్యం సంపాదించడం. ఈ ఎత్తుగడల్ని తెలుగు రాష్ట్రాల్లో కూడా చేయగలిగితే, ప్రత్యేకించి తెలంగాణలో చేయగలిగితే బీజేపీ ఇక్కడ కూడా అద్భుతమైన రిజల్ట్ సాధించవచ్చు అనేది సురేష్ కొచాటిల్ గారి విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.